నుండి ఎవడు వేరు చేయలేడు సారా. ఇది సార్ నా బ్రాండ్. Hey guys, one of the most anticipated movie అయిన పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుంది. పార్ట్ 1 సక్సెస్ తర్వాత ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనకందరికి బాగా తెలుసు. హోల్ ఇండియా అంతా ఈగర్ గా చాలా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. కానీ పార్ట్ 2 ది రూల్ చూసే ముందు పార్ట్ 1 ది రైస్ అసలు తన జర్నీ ఎలా ఒక పెద్ద సిండికేట్ గా మారాడు అని తన జర్నీ ఒకసారి పార్ట్ 1 రీక్యాప్ చేసుకుందాం. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా లైక్స్ అనేది ఎక్కువ కొట్టండి, నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇంకా రీచ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అది చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి ఫస్ట్ ఈ స్టోరీ అనేది జపాన్ లో స్టార్ట్ అవుతుంది. ఇద్దరు పెద్ద మనుషులు అయితే పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఒక గిఫ్ట్ గా వేయాల్సిన ఆచారం ఉంటుంది. సో గిఫ్ట్ కింద వాయిలిన్ ఇస్తాడు. సో ఆ గిఫ్ట్ అనేది తెలుసు కదా ఏ వస్తువుతోనే తయారవుతుందో. సో దానికంటూ చాలా వాల్యూ ఉంటుంది. ఆ ఎర్రచందనాన్ని శేషాచలం అడవుల్లో రాయలసీమలో మాత్రమే ఉంటుంది. దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆ శేషాచలం నుంచి చెన్నైకి, చెన్నై నుంచి చైనాకి, ఇల్లీగల్ గా మళ్ళా చైనా నుంచి జపాన్ కి వెళ్ళాలి. పుష్ప అనటానికి చాలా తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఉంటుంది. అవతల వాళ్ళు రెస్పెక్ట్ చూపించకపోతే చాలా నచ్చదు అసలు. ఇలానే తను కూలి పనిగా ఒక మిల్లులో పనిచేస్తాడు. తన ఓనర్ అయితే పుష్పరాజు తన కాళ్ళ మీద కాలేసుకోవడం నచ్చదు. సో పుష్పకైతే ఇది నచ్చగా ఆ పని వదిలేసుకుంటాడు. అలాగే ఇంకొక సిచ్యువేషన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళు అప్పుల పాలవుతారు. వాడొచ్చేసి ఇంటికి వచ్చి అప్పు అడిగితే అందరి ముంగట అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పుష్పకి నచ్చదు. ఇమ్మీడియట్ గా ఆ తర్వాత తనకిస్తే ఆ పైసలంతా పుష్ప అప్పు తీర్చాడని ఇంటింటికి మరి చెప్పి కొట్టి మరి చెప్పిస్తాడు పుష్ప అప్పు కట్టాడని. సో తనకంటూ ఒక యాటిట్యూడ్ ఉంది. తన ఫ్యామిలీ కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ప్రతి ఒక్కరు. ఆ మిల్లు పనిచేసే ఓనర్ తోనే కేశవ అంటాడు. సో కేశవ అయితే ఆ ఓనర్ ని వదిలేసి మరి పుష్ప దగ్గర జాయిన్ అయిపోతాడు. సో ఇప్పుడు పుష్ప అయితే పని వదిలేశాడు కదా, అప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాడు స్మగ్లింగ్ అనేది ఎర్రచందనాన్ని దానికి సంబంధించింది. ఇలాగా స్మగ్లింగ్ చేస్తుంటే డిఎస్పీ గోవిందప్ప అనేటోడు వాళ్ళని పట్టుకుందామని తన పోలీస్ ఆఫీసర్ తో వెళ్తారు. కానీ పుష్ప తన ఐడియాస్ తో ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఆ చెట్ల పైన వేలాడదీస్తాడు ఎర్రచందనాన్ని. అండ్ ఇంకా నెక్స్ట్ సారి వచ్చేసి ఒక లోయలో సరుకున్న లారీ ఒక లోయలో పడేస్తాడు వాళ్ళకి తెలియకుండా. సో ఇంకా ఆఖరి డిఎస్పీ ఆ పుష్పాన్ని పట్టుకొని మరి చితక బాధేస్తాడు. వాళ్ళు ఎంత కొట్టినా సరే ఎంత చేసినా సరే ఆ సరుకు ఎక్కడున్నదైతే అసలు చెప్పడు. ఇంకా ఆఖరికి వాళ్ళైతే వదిలేస్తారు. పుష్ప పనిచేసేది కొండారెడ్డి కింద. అయితే కొండారెడ్డికి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. ఒకడు వచ్చేసి జాల్ రెడ్డి, వీడు పెద్ద తాగుబోతు అండ్ వుమనైజర్ కూడా. ఇంకొకడు వచ్చేసి జక్కారెడ్డి. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ లో జరిగే ఫైనాన్స్ ఇష్యూస్ అంతా జక్కనే చూసుకుంటాడు. కొండారెడ్డి మంగళం సీను కిందనే పనిచేస్తాడు. అయితే పుష్ప చేసిన దానికి ఈసారి డైరెక్ట్ గా జాల్ రెడ్డి అండ్ జక్కారెడ్డి వస్తారు తనతో మాట్లాడదామని. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సరుకు. ఆ సరుకు అనేది ఒక లోయలో దాస్తాడు కదా పుష్ప. సో దానికోసం అని వచ్చి మాట్లాడతారు. ఆ లోడ్ ఎక్కడ ఉన్నదని పుష్ప చెప్తాడు. సో చేసిన దానికైతే 5 లక్షల కింద ఇస్తారు. ఇలాగా ఈ స్మగ్లింగ్ లో ఆపరేషన్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. అవన్నీ పుష్పనే నడిపిస్తుంటాడు. అండ్ ప్రతి సేల్ లోను 4% వాటర్ అడుగుతాడు. అలా డీల్ సెట్ చేసుకుంటాడు. మొత్తానికి అలాగా పార్ట్నర్ అయిపోతాడు. అయితే కొండారెడ్డి పుష్పని ఎలాగా గట్టిగా నమ్ముతాడంటే తను ఇచ్చిన ఐడియాస్ ఈ సరుకు అనేది ఉంటుంది కదా, ఆ ట్రక్ పైన హాఫ్ పార్ట్ పాలు వేయడానికి అలా డిజైన్ చేసుకుంటాడు. ఇంకొక హాఫ్ పార్ట్ లోనేమో ఎర్రచందనం ఉంటుంది. సో అలా డిఎస్పీ గోవిందప్పకు తెలియకుండా నడిపిస్తుంటాడు. కానీ ఒక టైంలో డిఎస్పీ గోవిందప్పని మాత్రం ఆ ట్రక్ ని డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి వీళ్ళనైతే పట్టుకుంటాడు. డిఎస్పీ పట్టుకున్న దాంట్లో ఇతను శ్రీవల్లి ఫాదర్. పట్టుకున్న తర్వాత వీళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే 50 లక్షలు ఇస్తా అని. సో దానికి వీళ్ళిద్దరు చేయవలసింది ఈ స్మగ్లింగ్ ఎప్పుడు చేస్తున్నారని ఈ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. అలాగా డీల్ సెట్ చేసుకుంటారు. ఈసారి కొండారెడ్డికి ఒక పెద్ద పని పడుతుంది. వాళ్ళ బాస్ ఉన్నాడు కదా మంగళం సీను, 1000 టన్నుల సరుకు అండ్ 200 కోట్లు విలువ గల ఆ లోడ్ అంతా తెచ్చి కొండారెడ్డికి అప్పగిస్తాడు. దాన్ని ఎలాగైనా సరే ఆ సరుకుని దాటించాలని అప్పగిస్తాడు ఆ పని. కానీ పోలీసుల వాళ్ళకైతే ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పోలీసులు అయితే ఆ ప్లేస్ కి వెళ్తుంటారు. కానీ కొండారెడ్డి బ్రదర్ ఉంటాడు కదా జాల్ రెడ్డి, వాడేమో లోడ్ గురించి జాగ్రత్తగా చూసుకో అంటే ఆ పని
పని కాకుండా ఇంకొక పని చేస్తాడు. సో ఒక పక్కన పోలీస్ వాళ్ళు వస్తుంటారు, ఆఖరికి పుష్పనే ఆ సరుకంతా కాపాడుతాడు. ఎలాగంటే ఆ ఎర్రచందనాన్ని అంతా ఆ నదిలో పారేసి అదంతా లాస్ట్ కి డ్యామ్ లోపలికి వెళ్తాయి. సరిగ్గా అదే టైంలో కేశవ వచ్చేసి తను అక్కడికి వెళ్ళి చెప్తాడు గేట్స్ అర్జెంట్ గా క్లోజ్ చేయని. ఆఖరికి ఇంకా గేట్ క్లోజ్ చేస్తారు. ఆ ఎర్రచందనం అంతా సేఫ్ అయిపోతుంది. దీని తర్వాత వాళ్ళు ఒక పెద్ద పార్టీ చేసుకుంటారు. కానీ మంగళం సీను అయితే ఈ లోడ్ అంతా తక్కువ కొని ఎక్కువ ప్రాఫిట్స్ ని తీసుకుంటున్నాడు. పుష్పకి అది తెలుస్తుంది. సో అది విన్నాక కష్టం చేసేది మనము, లాభపడేదేమో మంగళం సీను అని పుష్పకు ఉంటుంది. సో మంగళం సీను దగ్గర పోయి ఎక్కువ మనీ కావాలి అని మాట్లాడుకుందామని కొండారెడ్డితో మాట్లాడుకుంటారు. కానీ కొండారెడ్డి అయితే అడగలేకపోతాడు. నువ్వే వెళ్ళి అడుగుపో అని పుష్పకి ఒక మాట అంటాడు. ఈ ఆలోచన అయితే గట్టిగా ఉంటుంది పుష్ప మైండ్ లో. ఇవన్నీ జరుగుతున్న టైంలో పుష్ప శ్రీవల్లిని మీట్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఏర్పడుతుంది. పుష్పకి శ్రీవల్లికి పెళ్లి చూపులు జరుగుతుంటాయి. కానీ తన అన్న మోహన్ తను వచ్చేసి మొత్తం చెడగొడతాడు. పుష్ప వాళ్ళ అమ్మ వచ్చేసి పార్వతమ్మ, కానీ పుష్ప వాళ్ళ నాన్న అయితే పార్వతమ్మని ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఇదంతా ఈ ఎఫ్ఐఆర్ గురించి అంతా నిజమే, కానీ తన అన్న మాత్రం వాళ్ళని ఎప్పుడు చూడడు. పుష్ప మా నాన్నకే పుట్టాడని ప్రూఫ్ ఏంటని అడుగుతాడు. ఇంకా వాళ్ళ నాన్న చనిపోతే కూడా వీళ్ళిద్దరిని రానివ్వడు. ఆఖరికి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచేసుకుంటాడు. ఇలా తనని మర్యాద లేకుండా చూస్తే పుష్పకు ఒక్కసారి కోపం వచ్చి వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. దాని మధ్యలో వాళ్ళ అమ్మకి దెబ్బలు తగులుతాయి తలకి. అప్పటి నుంచి పుష్ప డిసైడ్ అవుతాడు తనకంటూ దక్కాల్సింది ఎలాగైనా సరే ఏం చేసైనా సరే దక్కించుకునేలాగా ఫిక్స్ అయిపోతాడు. అలా నెక్స్ట్ డే పుష్ప డైరెక్ట్ గా సీను దగ్గరకు వచ్చేసి పుష్ప వాళ్ళు చేసిన పనికి ఆ సరుకంతా డైరెక్ట్ గా మంగళం సీనుకి అమ్మి మంగళం సీను చెన్నైలో మురుగన్ కి అమ్ముతాడు. ఇదంతా కాదు అని పుష్ప డైరెక్ట్ గా మురుగన్ కి అమ్ముదామని చెప్పేస్తాడు. మధ్యలో మంగళం సీను ఎందుకని అలా వీళ్ళ మధ్యన పెద్ద ఫైట్ జరుగుతుంది. దీని తర్వాత చెన్నైలో మురుగన్ తో మాట్లాడతాడు అన్నమాట. ఆఖరికి మురుగన్ తోనే డైరెక్ట్ గా డీల్ సెట్ చేసుకుంటారు. దీని తర్వాత వచ్చేసి జాలరెడ్డికి ఈ స్మగ్లింగ్ డీల్స్ గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని తెలుసుకుంటాడు. సో వాళ్ళిద్దరిని అయితే బాగా చితకబా చేస్తాడు. తనకు ఒక కూతురు ఉంది, ఆ విషయం తెలుసుకున్నాక డైరెక్ట్ గా శ్రీవల్లి దగ్గర పోయి బెదిరిస్తాడు ఒక నైట్ స్టే చేయమని. కానీ శ్రీవల్లి ఏమో పుష్పని హెల్ప్ అడుగుతుంది. పుష్ప అయితే జాలరెడ్డి వీళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది. మళ్ళీ దీని తర్వాత ఈ విషయం కొండారెడ్డికి తెలుస్తుంది. కొండారెడ్డి అయితే పుష్పని చంపాలని ఫిక్స్ అయిపోతాడు. అలానే చంపుదామని తీసుకువెళ్తే మధ్యలో మంగళం సీను వాళ్ళ మనుషులు వచ్చి ఒక పక్క అటాక్ చేస్తుంటారు. ఈ అటాక్స్ లో మంగళం సీను వాళ్ళ బొమ్మర్ది చనిపోతాడు అండ్ ఇంకా కొండారెడ్డి కూడా చనిపోతాడు. ఈ అటాక్ లో కొండారెడ్డి చనిపోయినా సరే జక్కారెడ్డి మాత్రం పుష్పకి అగెనిస్ట్ గా వెళ్ళాడు. పుష్ప చెప్పిన మాటనే వింటాడు. ఇంకా కొండారెడ్డి చనిపోయినందుకు సిద్ధప్ప నాయుడు వీళ్ళ దగ్గరకు అయితే వస్తాడు తనని చూద్దామని. వీళ్ళంతా కలిసి మాట్లాడుకునేది ఏంటంటే మంగళం సీను వాళ్ళ బొమ్మర్ది చనిపోయాడు కదా, దాని గురించి అండ్ ఇంకా ఆ లోడ్ గురించి కూడా వాళ్ళు మాట్లాడిన దానికి ఇదంతా డిస్కస్ చేస్తుంటే తర్వాత పుష్ప వచ్చి ఈ స్మగ్లింగ్ ని ఎంత ఎక్స్పాండ్ చేయొచ్చో దాని గురించి అంతా చెప్తే సిద్ధప్ప నాయుడు అయితే కన్విన్స్ అవుతాడు. అది విన్నాక ఇంకా సిద్ధప్ప నాయుడు కూడా చెప్పేస్తాడు పుష్ప చెప్పిందే చెయ్యని. సో ఇంకా అలాగా పుష్ప అయితే ఒక పెద్ద సిండికేట్ గా మారిపోతాడు. ఎట్ ది సేమ్ టైం సీను తన వైఫ్ దక్షాయని రివెంజ్ కోసం ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలాగా పుష్ప తన పీక్ టైమ్ లో రన్ అవుతుంటే పాత డిస్పీ ఉంటాడు కదా గోవిందప్ప, తను రిటైర్ అయ్యి కొత్తోడు వస్తాడు. తన పేరు బన్వర్ సింగ్ షికావత్. వీళ్ళిద్దరి మధ్యన ఒక ఇంటెన్స్ ఫేస్ ఆఫ్ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ సీన్ లో. షికావత్ మాట్లాడే ప్రతి మాటకు సమాధానం ఇస్తాడు తర్వాత. కానీ అంతవరకు షికావత్ చెప్పిన ప్రతి ఆర్డర్ ని ఫాలో అవుతాడు. కానీ తన పెళ్ళవుతున్న అదే నైట్ కి షికావత్ చెప్పిన ప్రతి మాటకు ఆన్సర్ ఇస్తాడు. బ్రాండ్ లేదని షికావత్ అంటాడు, కానీ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాడు. దాని తర్వాత షికావత్ ఉన్న గన్ తీసుకొని మరి చేతికి కాల్చుకొని మరి ఇదంతా చెప్తాడు. అయితే పుష్ప అయితే షికావత్ ని బట్టలు విప్పేసే అంటాడు. కానీ నీకు నాకు మధ్య ఉన్న తేడా, నువ్వు ఇలాగా వెళ్తే నీ కుక్క కూడా గమనించదు, కానీ నేను వెళ్తే ఇలాగా అందరూ పుష్పరాజ్ అని నాకంటూ ఒక స్టేజర్ ఉందని చెప్తాడు. ఇద్దరు బట్టలు లేకుండా పుష్ప అయితే తన పెళ్లికి వెళ్లి తాళి కడతాడు. షికావత్ తన ఇంటికి వెళ్తే కుక్క కూడా గమనించదు. బాగా కోపం వచ్చి ఆ కుక్కను కూడా చంపేస్తాడు. సో ఫైనల్ గా అయితే పుష్ప ఈ సొసైటీని యాక్సెప్ట్ చేయడు. ఇవన్నీ జరుగుతున్నా సరే సర్వైవ్ అవుతున్న కొద్ది మోసాలు ఎన్ని జరిగినా
తను అనుకున్న దానికి ఎలా అయినా సరే చేసి ఒక పెద్ద సిండికేట్ గా మారిపోతాడు. కానీ ఈ జర్నీలో పుష్పకి ఇప్పుడు రైవల్స్ వచ్చేసి మంగళం శ్రీను, దాక్షాయణి, జాల్రెడ్డి అండ్ ఇంకా బన్వర్ షికావత్. వీళ్ళైతే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అటాక్ చేద్దామని చూస్తున్నారు. పార్ట్ 2లో ఇలాంటి ఛాలెంజెస్ తనకి ఎన్ని జరుగుతాయో అవన్నిటిని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. ఇవన్నీ దాడితేనే తన పవర్ అనేది పెరుగుతుంది. పుష్పాది రోల్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మూవీ పైన కామెంట్స్ లో చెప్పేయండి. గైస్ మళ్ళీ అడుగుతున్నాను, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. గట్టి కొట్టండి, కామెంట్ షేర్ కూడా చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.